రెండక్షరాల మహాకావ్యం. ప్రేమ పుట్టుకకు కారణాలు లేవు. అది ఎప్పుడు మొదలవుతుందో, ఎలా మొదలవుతుందో తెలీదు. అది ఒక అనంత దూరాల సుదీర్ఘ ప్రయాణం. ప్రేమ గురించి ఎంతోమంది రచయితలు, కవులు ఎన్నో పుస్తకాలు రాశారు. ఒక లైలా మజ్ను, ఒక పారు దేవదాస్, ఒక ముంతాజ్ షాజహాన్, ఇలా ఎన్నో ప్రేమ కథలు చరిత్రలో మిగిలిపోయాయి. అభినందన, గీతాంజలి, ప్రేమిస్తే, ప్రేమికుల రోజు, ప్రేమ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రేమ చిత్రాలు ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ ఉన్నాయి. ప్రేమ అనేది ఈనాటిది కాదండి, ఎన్నో శతాబ్దాల నుండి ఉంది. మన త్రేతాయుగం నాటి నుండి ఉంది. ఇందులో తొలిచూపు, ఫస్ట్ సైట్. మనం రోడ్డుపై రోజుకి 100 మంది అమ్మాయిల్ని చూస్తాం, మన అబ్బాయిలు. అలాగే అమ్మాయిలు కూడా చూస్తారు మన అబ్బాయిల్ని. ఇలా ఎంతమందిని చూసినా, ఎన్ని రోజులు చూసినా, ఏదో ఒక రోజు మన మనసుకు నచ్చిన వ్యక్తి ఎదురవుతారు. అప్పుడు మొదలవుతుంది వాళ్ళని మనం చూసినప్పుడు. గుండెల్లో ఏదో మధుర సంగీతం వినిపిస్తుంది. వాళ్ళని మనం చూసినప్పుడు ఎలాగైనా సరే, ఎంత రిస్క్ అయినా పర్లేదు, కానీ నా ఇష్క నేను సాధించుకోవాలి అనుకుంటారు. ఇలా కొంతమంది తమ ప్రేమని గెలుచుకునేదాకా వదిలిపెట్టరు. మరికొంతమంది పెద్దవాళ్ళ వలనో మరియు ఇతర కారణాల వలనో కొంతమంది తమ ప్రేమను గెలుచుకోలేకపోతారు. సో ఇక్కడ నేను తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను. మరి నా ప్రేమను నేను గెలుచుకున్నానా లేదా ఓడిపోయానా అనేది చూద్దాం. పదండి, స్టార్ట్ కెమెరా రోలింగ్. ఆయన గాంధీగిరికి తలంచి మౌనంగా ఉన్నారు. అదే దాదాగిరి చేసే మీలో ఒక్కడు కూడా మిగలడు. ఆయన మీద చెయ్యేస్తే ఆయన ఊరుకోవచ్చేమో కానీ నేను ఊరుకోను. మీరు బ్రదర్, నేను మీ ఫ్యాన్ని. చాలా సంతోషం. యూత్ పవర్ అంటే ఇది. థ్యాంక్ యూ బ్రదర్. రేయ్, ఏం చేస్తుండ్రా ఇక్కడ? అమీర్పేటకు ఎవరైనా వస్తున్నారా? అనుష్కాన్ కాజాలు కానీ రోజు పద్దాడితే లేవు, కానీ ఈరోజు మొత్తం ముస్తబవుతున్నావు. ఎవరికి వస్తాంరా ఇంతగానం? అదే మామ, నేను డైలీ ఒక అమ్మాయికి లైన్ ఇస్తున్నాను కదా, ఆ అమ్మాయికి ఈరోజు వెళ్ళి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఆ అమ్మాయా? 6 నెలల నుంచి వెనుకపడ్డ ఆ చొక్క లెక్క. అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు వచ్చిందిరా నీకు? రేయ్, మనం పుట్టడానికి ఆ దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. మనం మరణించడానికి ఆ దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. మనం పెళ్లి చేసుకోవడానికి ఆ దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. మనం ఏ పని చేయాలన్నా మనం ఒక సమయాన్ని నిర్ణయించుకుంటాం. సో మనం పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆ దేవుడు ఏదో ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు. అలాగే ఈరోజు నా మనసు నిర్ణయించింది ఆ అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేయమని. అంతే, వెళ్తున్నా. అబ్బా, ముందు ఆ మూసినది మూసేరా. వెళ్ళిపోతున్నాను రా, బాయ్. మామా, గుడ్ న్యూస్ 3 కంపల్సరీ. ఓకే రా.
దయచేసి అలా కోపంగా చూడకండి. మీతో ఒక 5 minutes మాట్లాడొచ్చా అండి? నో, అసలు మీరెవరో నాకు తెలీదు. మీతో నేను ఎలా మాట్లాడాలి? బట్ మీరెవరో నాకు ముందే తెలుసండి. మీ పేరు ప్రియా కదూ? వాట్? నా పేరు మీకెలా తెలుసండి? మీ పేరే కాదు, మీ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు. చెప్పమంటారా? చెప్పండి, నా గురించి మీకేం తెలుసు? మీ పేరు ప్రియా చౌదరి. మీ ఫాదర్ పేరు నరసింహ చౌదరి. చాలా ఇంకేమైనా చెప్పమంటారా? అసలు నా గురించి మీకెలా తెలుసు? అయినా నాతో మీకు పనేంటి? నా పేరు సస్విత్. నేను ఇక్కడే హైదరాబాద్లో యానిమేషన్ జాబ్ చేస్తున్నాను. సో నేను మీరుండే కాలనీలోనే ఉంటాను. మిమ్మల్ని ఫస్ట్ టైం ఆ కిరాణా షాప్ దగ్గర చూశాను, అంతే. మిమ్మల్ని చూసిన ఆ క్షణం స్వర్గం అనే తలుపులు తెరుచుకున్నట్టు అనిపించింది నా మనసుకి. రోజా పువ్వు లాంటి ఆ పేద, ఆ అందమైన 2 కళ్ళు నా గుండెల్లో ముళ్ళులా గుచ్చుకున్నాయి. సో టోటల్గా చెప్పాలంటే ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీరిప్పుడు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పగానే నేను మిమ్మల్ని ప్రేమించాలా? అవునండి, ఇందులో మీరు అబద్ధం చేసుకోవడంలో తప్పేం లేదు. ఐ లవ్ యూ అని చెప్పిన 5 నెలల్లోనే 5 నెలల ప్రెగ్నెంట్ చేసి చేతులెత్తేసే అబ్బాయిలు చేసే యదో పనుల వలన మాలాంటి అబ్బాయిలు సిన్సియర్గా ఐ లవ్ యూ అని చెప్పిన సిల్లీగా తీసుకుంటున్నారు. నేను మాత్రం అలా చేతులెత్తేసే రకం కాదండి. చేతిలో చేతేసి 7 అడుగులు నడిచి 7 జన్మల వరకు మీతో భర్తగా ఉండాలని కోరుకునేవాడిని. నాకు ఒక్క అవకాశం ఇస్తే నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు, నా గుండె చప్పుడు ఆగిపోయేంత వరకు నీతో కలిసి బ్రతుకుదామనుకుంటున్నాను. మీరు అలా దయచేసి సీరియస్గా మాత్రం చూడకండి. నేనేమీ నా ప్రేమను మీరు ఒప్పుకోలేదని చెప్పి వేరే అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయండి. మీరు నా ప్రేమను తిరస్కరించారని చెప్పి వెంటపడి వేధించదు. నన్ను నా ప్రేమని వద్దన్నారని చెప్పి నేనేమీ మూర్ఖుడిలా యాసిడ్ లాంటివి పోయాను. నన్ను ప్రేమని మీరు స్వీకరించట్లేదని చెప్పి ఈ చేతిలో సిగరెటు, ఈ చేతిలో మందు పట్టుకొని దేవదాస్లా మాత్రం మారను. నా ప్రేమ అంటే ఏంటో, నా ప్రేమ విలువేంటో అర్థం కాలేదనుకుంటాను. అంతేకాని ఇదేదో మీపై ప్రేమ లేకనో మీరంటే ఇష్టం లేకనో కాదండి. మీ మనసుకు కష్టమయ్యే ఏ పనైనా సరే చేయకూడదని నేను నిర్ణయించుకున్న నిర్ణయం ఇది. ఇప్పటికైనా నా ప్రేమని అంగీకరిస్తావని అనుకుంటున్నాను. ఇంతకీ నా ప్రేమని అంగీకరించినట్టేనా? ఆ దేవుడు మనకు 2 కళ్ళను పక్కపక్కనే ఇచ్చాడని ఒక కంటితో మరో కన్నుని చూడగలమా చెప్పు? మా అమ్మాయిల మనసు కూడా అంతే. మా మనసుకు నచ్చిన అబ్బాయిలు ఎదురుగా ఉన్నా మా మనసులోని మాట చెప్పలేము. అసలు ఇంత తొందరగా నా ప్రేమను అంగీకరిస్తావని నేను అస్సలు అనుకోలేదు.
ఓకే, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తాను. నువ్వేం తీసుకుంటావు? నాకొద్దు. అవును, ఇప్పటిదాకా మీరు వండి అన్నావు, ఇంత సడన్గా ఏంటి నువ్వు అని అన్నావు? అయినా ఇప్పటి వరకు నువ్వు ఒక న్యాచురల్ అమ్మాయివి, కామన్ అమ్మాయివి. ఎప్పుడైతే నా ప్రేమను అంగీకరించావో అప్పుడే నువ్వు నా భార్యవి అనుకున్నాను. అందుకే మీరు నుండి నువ్వుకు మారాను. మీ ప్రేమని ఇంత తొందరగా అంగీకరించడానికి ఒక రీజన్ ఉంది. ఆ రోజు నువ్వు కిరాణా షాపు దగ్గర నన్ను చూసి ఎలాగైతే ఫ్లాట్ అయిపోయావో నేను అలాగే ఫ్లాట్ అయిపోయాను. వాట్? నువ్వు డైలీ నన్ను ఫాలో అవ్వడం, నన్ను చూడడం అన్నీ నాకు తెలుసు. అసలు నాలో ఇప్పటి వరకు లేని ఫీలింగ్స్ నువ్వు కనిపించగానే మొదలయ్యాయి. దాన్నే ప్రేమ అంటారు. అయినా నేనంటే నీకు ఇష్టం ఉండి మరెందుకు ఇలా చేసావు? అదేదో ముందే ఒప్పుకోవచ్చుగా. ఓ సారీ, మర్చిపోయాను. మా అన్న పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాడు కదా, హార్డ్వేర్ మాటలకు అర్థాలే వేరే, చూపులు కూడా వేరే. సరే పదా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ప్రేమించే మనసుంటే ప్రేమకు నిలయం మన చెంటే, జీవించే బ్రతుకుంటే బ్రతుకుకి అర్థం నీ తోడే. నా నిండు గుండెలోన చేరి కవ్వించవే చిన్నారి, నా నేస్తం కూడా నీవైపోవా బొన్నారి. కాటుక కన్నుల చిన్నదీరా మనసుని చేస్తున్నది, అన్నుల మిన్నుల వెన్నెలైనా కనులకు కనిపిస్తున్నది. ప్రేమించే మనసుంటే ప్రేమకు నిలయం మన చెంటే, జీవించే బ్రతుకుంటే బ్రతుకుకి అర్థం నీ తోడే. నా నిండు గుండెలోన చేరి కవ్వించవే చిన్నారి, నా నేస్తం కూడా నీవైపోవా బొన్నారి. మనసంతా పులకింతల్లో మరుమల్లై కవింతల్లో, ఏమో అర్థం కాకున్నాయే, ఏమో అర్థం కాకున్నాయే. మది నిండు భావాలెన్నో నీ కోసం వేచున్నాయే, నిన్ను రమ్మని అంటున్నాయే, నిన్ను రమ్మని అంటున్నాయే. నీ నవ్వులే ఓ వెన్నెలే, నీ చూపుల చేరు కత్తులే, నా మనసును దోచిన సొగసరి నీవే. నేను కోరుకున్న అమ్మాయితో నా పెళ్ళి జరిగింది అంటే నేను నా ప్రేమని గెలిచాను. మరి మీరు? ప్రేమని గెలవటం అంటే జీవితాన్ని త్యాగం చేయడం కాదండి. ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, ప్రేమే జీవితం కాదండి. దయచేసి ప్రేమే జీవితం అనుకొని మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. నిజమైన ప్రేమకు ఓటమి లేదు, అది ఎప్పటికైనా గెలుస్తుంది.
నిజమైన ప్రేమ ఎప్పటికీ చావదు. మీ డైరెక్టర్ సస్విత్ సిద్ధు.